హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరుకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుడుమలై క్షేత్రాన్ని విజిట్ చేస్తున్నాము. కురుడుమలైలో ఉన్నటువంటి వినాయకునికి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు సాలగ్రామ వినాయకుడు. కృతయుగంలో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పూజింపబడినటువంటి సాలిగ్రామ వినాయకుడు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. కురుడుమలైలో గణేశుడు దాదాపు 16 అడుగులు ఎత్తుతో సాలిగ్రామ రూపంలో ఉండడమే ఇక్కడ ప్రత్యేకత. ఈ గుడికి దాదాపు 650 సంవత్సరాల చరిత్ర ఉంది. గుడి చుట్టూ ఎంతో ప్రశాంతమైనటువంటి కొండలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తుల తాకిడి కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ జాగాలో ఎవరే వస్తారని కూడా ఆ వినాయక స్వామి అందరికీ భయం ఉండే ఉంటుంది. కాబట్టి కృతయుగంలో తిరుమూర్తులు పూజ చేస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో రామావతారం శ్రీరామచంద్రుడు రామలక్ష్మణుడు పూజ చేస్తూ ఉంటుంది. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారం పాండవులు పూజ చేస్తూ ఉంటుంది. కలియుగంలో కౌండిని మహేశ్వరు పూజ చేస్తూ ఉంటుంది. ఆ కౌండిని ఆశ్రమం కొండపైన ఉంది. కౌండిని అనేది మూలం పుట్టేది ఈ కొండనే. ఈ కౌండిని అనేది ఇక్కడ పుట్టి కిందకి ఎక్కడ పోతుందంటే నందిలే శ్రీకోట కృష్ణదేవరాయలు వారి నిలవేల్పు చాముండి అమ్మవారిని మనం ఇక్కడ చూస్తున్నాము. అలా 4 యుగాలు గుడి లేకుండా పూజలు అందుకుంటున్నటువంటి ఈ వినాయకుడికి శ్రీకృష్ణదేవరాయలు వారు 650 సంవత్సరాల క్రితము ఈ గుడిని కట్టించారు. ఓం గం గణపతయే నమః. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కురుడుమలై గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్, జై గణేశ.